మాట్లాడితే మాట్లాడండి, వినండి ఒకసారి. సార్ వాళ్ళు ఓపికనంత వరకు వస్తూ ఉంటారు, నిదానంగా ఓపికతో వాళ్ళకి సమాధానం చెప్పండి. ఓపికతో చెప్పండి పరిస్థితి ఏంటి అని ఓపికతో చెప్పండి. మిమ్మల్ని కట్టు అని ఎవరైనా ఇబ్బంది పెట్టరు. ఎన్ని మాట్లాడి 42,000 ఇస్తారు సార్ మాకి. మళ్ళీ 6 నెలలు కట్టించుకొని మళ్ళీ లోన్ వచ్చిందని మాకు ఇబ్బంది పెట్టి ఆ లోన్ ఇస్తారు. ఈ వడ్డీ ఆ వడ్డీ కలిపి ఎక్కువ చేస్తారు సార్. మళ్ళీ కట్టాలని ఫుల్ టైట్ చేయాలి సార్. మాకు వద్దు సార్, మాకు కట్టేకి అయ్యేదంటే కూడా లేదమ్మా మీకు వచ్చింది తీసుకోవాలంటారు సార్. ఆఫీస్ దగ్గర ఇంట్లో ఒప్పుకొని కూడా పోవాలని ఓటీపీలు అడుగుతారు, ఇది అడుగుతారు, అన్ని అడుగుతానే ఉంటారు సార్ వాళ్ళు. మాకు వద్దు సార్, అసలు అమౌంట్ వద్దు, వాళ్ళ దుడ్డు మేము కట్టేసాం. మాకు 6 నెలలు టైం సార్, అంతే. మాకు అవసరమే లేదు మాకు ఏమి. అది మా అమ్మ చనిపోయింది సార్. ఆ రోజు మా అమ్మ ఇంట్లో శవం పెట్టుకొని కూడా నేను వచ్చి 12,000 కట్టినాను. కలెక్షన్ చేయాలి, నేను చేయాలని. మా గ్రూప్ లో ఆశా కూడా అడగండి, ఆమె మాకు కూడా తెలియదు సార్ వాళ్ళ అమ్మ చచ్చిపోయిండేది. మళ్ళా తెలిసి వాళ్ళ సార్కే చెప్పినారు వాళ్ళ ఇంట్లో శవం ఉంది, లేదు ఈ రోజు కట్టలేదంటే మేము శవం దాటుకొని వచ్చి కూడా కట్టాలని మేము చెప్పినాం కదా ఆ రోజే. ఇప్పుడు ఎట్లా చెప్తారు మీరు కట్టండి అని చెప్పి పాపం ప్రెజర్ పెట్టిన కోసం వాళ్ళు వచ్చి కట్టినారు సార్. పాపం ఆపద్దు కూడా ఇట్లా చాలా ప్రెజర్ చేసినారు. ఒక మాటకి లేసి పోయేదే లేదు సార్, వాళ్ళు ఒక మాటకి లేసి పోయేదే లేదు. అది 40 వేలకి 25,000 వడ్డీనే పడుతుంది. 80,000కి మేము కడతామని చెప్తా ఉండేది. ఒకరు లోన్ వచ్చి 5 కంతులు ఉన్నాయి, 6 కంతులు ఉన్నాయి, అంతే డబ్బులు కట్టేస్తున్నాం సార్. मुझे बनने होता नहीं, मुझे वाक़ा है, सबको भी वाक़ा थी, बहुत टार्चर करती है स्पंदना वाले को। हमने बनने होता नहीं, हमने 6 महीने टाइम देंगे, मुझे मैं दवा पी थी, अब बनने मेरे हाथ से होता नहीं। हमने वाक़ा है सबको भी। रमज़ान का महीना 2 जने मर गए, क्या हुआ? 2 जने मर गए तो क्या हुआ को साथ पूछता है मुझे। मैं पीली थी तो मैं 2 जने मर गए तो भी बनना को बोलता है सार। నమస్తే సార్, మాకు వచ్చి ఇక్కడ టార్చర్ పెడతా అన్నారు. మేము ఉండేది ఆజాద్ నగరు. నా పేరు సరస్వతమ్మ. మా దగ్గర లేవు, 6 నెలల తర్వాత కడతాము, పండుగలు వచ్చినాయి, కష్టం ఉందంటే ఇంటా ఉండలేదు. చస్తే ఇద్దరు చచ్చిండారు కదా, మిగిలిన వాళ్ళన్నా కట్టండి అంటా ఉంటారు. ఇల్లు ఇడిచి బయటకు పోతా ఉండలేదు, వాళ్ళు బయట పోనిస్తా ఉండలేదు, మాతోనే బయట పోనిస్తా ఉండలేదు. 3 కూర్చొని వేసినారు సార్. మాకు చాలా కష్టం ఉంది. 6 నెలల తర్వాత వాళ్ళ సొమ్ము మేము కడతాం. 10 రూపాయలు కూడా మాకు వాళ్ళ సొమ్ము వద్దు, మాకు టైమింగ్ ఇవ్వాలి సార్, అంతే సార్. మేము కోరేది అంతే స్పందన గ్రూప్ వాళ్ళకి. ఏ గ్రూప్ అమ్మది? మైక్రో ఫైనాన్స్.